హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బెన్ ఎఫ్ఎం. ఈరోజు రుచికరమైన కమ్మని పెసరావకాయ చూపిస్తున్నాను చూడండి. ఇది నచ్చని వాళ్ళు ఉండరు. ఇది వేడి చేయదు. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. ఒక కాయ పచ్చిది పుల్లది పదునుగా ఉండేది తీసుకుని 1 గంట ముందు నీళ్ళల్లో వేసేసి ఇంకా ఊరగాయ పెట్టుకుంటామనగా అప్పుడు తీసేసి మళ్ళీ మెత్తటి పొడిగుడ్డతో తుడిచేసేసి దీన్ని కత్తితో కానీ కత్తిపీటతో కానీ దీని అంతటిని ముక్కలుగా తరుక్కోవాలండి. చిన్న చిన్న ముక్కలు మన తొక్కుడు పచ్చడిలాగానే తరుక్కోవాలన్నమాట. ఇలాగా ఇంకా సీజన్ అయిపోతుండగా ఒక్కొక్క ఆవకాయ రకరకాలుగా పెట్టుకుంటే బాగుంటుంది. బెల్లం ఆవకాయ, తుణుకు ఆవకాయ, పులిహోర ఆవకాయ, ఇలాగా నేను మొన్న నువ్వు పిండి ఆవకాయ చూపించాను. ఇప్పుడు పెసరావకాయ చూపిస్తున్నాను. ఇది 1/4 కప్పు పెసరపప్పు, ఉప్పు, పసుపు, కారం, 1/2 స్పూన్ మెంతులు, ఇది చెప్పాను కదండి పెసరపప్పు, తర్వాత ఇంగువ, ఏస్ బ్రాండ్ పప్పు నూనె తీసుకున్నానండి. నేను 1/4 కప్పు పెసరపప్పుని పిండి చేసి అట్టి పెట్టుకోవాలండి. మెత్తగా పిండి చేసుకోవాలి. బరకగా ఉంటే మళ్ళీ ఊరటానికి టైం పడుతుంది. లేదా జల్లించి కూడా తీసుకోవచ్చు మీరు. ఈ 1/4 కప్పు పెసరపిండి, 1/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం ఫుల్ బౌల్ వేస్తున్నానండి. ఎందుకంటే ఉప్పు కన్నా ఎప్పుడు కారం ఉంటే బాగుంటుంది. 3 మ్యాంగోస్ కారం అయితే మీకు చూడడానికి కానివ్వండి, రంగు, రుచి అంతా చాలా బాగుంటుంది అనమాట. కమ్మగా కూడా ఉంటుంది. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మెంతులు, ఇంగువ ఇవన్నీ వేసుకుని ముందుగా ఈ పిండిని మొత్తం అన్నీ కలిసేలాగా ఒక చిన్న గరిటె తీసుకుని ఒకసారి కలిపేసేసి ఆ తర్వాత ఈ ఒక కాయకి 1/2 కిలో నూనె పడుతుందండి. ఏస్ బ్రాండ్ తీసుకున్నా నేను. మీరు నువ్వుల కానీ పల్లీల నూనె ఈ రెండే బాగుంటాయండి ఊరగాయలకి. ఎక్కువ నువ్వుల నూనె అయితే అన్నిటికన్నా బాగుంటుంది. ఈ మిశ్రమం అంతా తడిగా అయిపోయేలాగా ఈ నూనె అంతా వేసి కలుపుకుంటూ కొంచెం కొంచెంగా తడైపోయేలాగా ఈ మిశ్రమాన్నంతా కలుపుకోండి. ఇదంతా కలిసిన తర్వాత మనం ముక్కలు తరుక్కొని పెట్టుకుంటాం కదండి, ఆ ముక్కలలో కూడా 2 స్పూన్స్ వేయాలండి. నూనె వేసి ఆ ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా ముందు మిశ్రమం అంతా కలుపుకొని పక్కన పెట్టేసేసుకుని ఈ ముక్కల్లో 2 స్పూన్స్ కనుక మీరు ఆయిల్ వేశారంటే ఇప్పుడు మనం ఆ ముక్కల్లో వేసినప్పుడు ప్రతి ముక్కకి ఆ పిండి పట్టి ఊరడానికి ఈజీ అవుతుందన్నమాట. పొడి పొడి ముక్కలు వేసేసామంటే అన్ని ముక్కలకి సమానంగా ఈ కారం పట్టుకోదన్నమాట. ఇలా కలిపాక ఈ ముక్కలన్నిటినీ ఈ కారంలో వేసేసేయాలి. అప్పుడు ఈ ముక్కలకంతా ఈ కారము, పెసరపిండి, ఉప్పు అన్నీ కలిసేలాగా మొత్తం కలిపేసేసుకుని మీ దగ్గర గాజు జాడీ కానివ్వండి, గాజు బాటిల్ కానివ్వండి, అలాంటి దాంట్లో పెట్టేసుకోవాలండి. ఇలా చక్కగా నూనె చూసుకుంటూ ఎక్కువగానే ఉండేటట్టు పోసుకోండి. 3వ రోజైనా పోసుకోవచ్చండి, ఇప్పుడే పోసుకోపోయినా కూడా. ఇలా ఒక గాజు కానీ లేదా జాడీలో బాటిల్స్లో పెట్టుకున్నారు, లేదా టప్పర్వేర్ బాటిల్ ఉంటే కనుక ప్లాస్టిక్ది అందులో అయినా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకుని 3 రోజులు ఊరనివ్వాలండి ఈ పచ్చడిని. ఎంత ఊరితే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇందులో ఆవకాయ కలిపేసేసుకుని చక్క నూనె వేసుకుని తింటే కూడా బాగుంటుంది ఆ మూకుల్లో. ఇలా 3 రోజులు ఊరేలాగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు మూత తీసి చూస్తే ఇలా ఊరి ఉంటుంది. పైకి ఊట ప్లస్ నూనె పైకి తేలి ఉంటుందండి. మళ్ళీ చక్క కలిపేసేసుకుని మొత్తము కలిసేలాగా ఉప్పు ఇంకొకసారి కానీ 100% సరిపోతుందండి. ఇలా వేస్తే మీరు మొత్తము అంతా కలిపేసిన తర్వాత పచ్చడి మునిగేంత వరకు నూనె పోసుకుని అట్టి పెట్టుకున్నారనుకుంటే చక్కగా నిలవ ఉంటుందండి. రంగు పోదు, అలే రంగుతోటి పచ్చడి ఉన్న రోజులు ఉంటుందన్నమాట. ఇందులోనే పోసేసుకుంటే మళ్ళీ మీరు అన్నం కలుపుకున్నప్పుడు నూనె వేసుకోకపోయినా సరిపోతుంది. ఇలా ఉందండి. ఊటలూరే పెసరావకాయ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఇది అన్నంలోకే కాకుండా బాక్సుల్లోకి, టిఫిన్లలోకి, ఇడ్లీ, దోశ, పొంగలి అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది.
ఎస్పెషల్లీ పిల్లలు ఇష్టంగా తిని వేడి చేయని పెసరావకాయ అనమాట ఇది. ఇంకొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.